ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము దేవుని మందిరంలో నుండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనములను ధ్యానం చేసుకుందాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడుపుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుపుడి అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువ శ్రమను పొందుచు, శిలువను మోయిచు నడుచు ఉన్న సమయంలో గొల్గోతా కొండకు సిలువను మోయిచు ప్రయాణమై వెళ్చు ఉన్న సమయంలో సమస్త జనుల యొక్క పాప భారమును ఆయన మోసుకొని మ్రాను మీద మోసి ఆయన వెళ్తున్న సమయంలో ఆయన వెంబడించిన స్త్రీలు ఆయన చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్న స్త్రీల వైపు చూచి, అమలారా, నా కోసం ఏడవద్దు, నేను దీని నిమిత్తమే తండ్రి యొద్ద నుండి పంపబడి ఉన్నాను. అనేకుల కొరకు విమోచన క్రయముగా నన్ను నేను అప్పగించుకుంటకు, నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నన్ను నేను అప్పగించుకోవటానికి ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేఖనము ప్రకారము జరగవలసిన తండ్రి భవిష్యత్ జ్ఞానం బట్టి, దయా సంకల్పమును బట్టి ఆ శిలువ మరణమును అనుభవించుటకు వచ్చి ఉన్నాడని నన్ను గురించి ఏడవద్దు, దుఃఖించవద్దు. రాబోయే కాలంలో సంభవింపబోవు సంగతులను గురించి, శోధన కాలము నుండి, దేవుని ఉగ్రత నుండి మీరును మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి, ఏడ్చి ప్రార్థన చేయండి, దుఃఖించండి, రోధించండి అని దేవుని వాక్యంలో. ఎందుకనగా లూకాసు వార్త 23వ అధ్యాయము 30వ వచనంలో అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. దాని గురించి ముందుగానే ప్రవచనము రాయబడి ఉన్నది, ప్రవచనంలో ప్రవచింపబడి ఉన్నది. ఆ ప్రవచనము అది సంభవింపబోవు సంగతులను గురించి, దేవుని రాకడకు ముందు జరగనై ఉన్న విషయంలోను గూర్చి దేవుడు ముందుగానే ఆయన తన ప్రవక్తల గ్రంథంలో ప్రవచించారు. ఆ ప్రవక్తల గ్రంథం ప్రవచనానుసారంగా జరగబోవు ఆ కార్యములను గురించి దేవుడు అయిన యెహోవా ముందుగానే తన ప్రవక్తలైన ఇర్మియా, యెషయా, హోషేయ, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుని ప్రవచనము నెరవేర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని ముందుగానే ప్రవచించి, మా మీద పడుడి అని కొండలతోనూ రాళ్ళతోనూ చెప్పసాగుదురు. జనులు దేనికి అంటే ప్రకటన గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథమంతయు భక్తుడిని యోహానుకు యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన ప్రత్యక్షత చొప్పున, దర్శనం చొప్పున 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనములో యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అది ఏమిటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడుతుంటే, ఆ మాట్లాడిన వాడికి ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు కనబరిచెదనని చెప్పి. కాబట్టి ఇక మీదట జరగవలసిన సంగతుల్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీలను చూచి, నా కోసం ఏడవద్దు, నేను ఈ శిలువ మరణం పొంది సమస్త మానవుల పాప పరిహారార్థమై ఈ కార్యం జరిగించడానికి తండ్రిచే ప్రతిష్ఠింపబడి ఈ లోకంలోకి పంపబడి ఉన్నాను. నేను వచ్చి ఉన్నాను విమోచించడానికి, విడుదల కలిగించడానికి, మిమ్మల్ని పాపం
బానిసత్వం విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించడానికి దేవుని ప్రజలుగా యాజక సమూహముగా పరిశుద్ధ జనాముగా నా రక్తంచే ప్రోక్షించి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నేను ఈ లోకంలోకి వచ్చి పస్కా పశువుగా వధింపబడి రక్తమును కాచి ఆ రక్తం చెమ్ము ప్రోక్షించి పరిశుద్ధపరిచి నా రాకడ సమయంలో దేవుని ఎదుట ఆయన మనిషి కుమారుని ఎదుట మీరు నిర్దోషులను నిష్కలంకులు నిరపరాధులుగా ఉండుటకు నిలవబట్టుకు శక్తి గలవారన్నట్లుగా ఉండటానికి పాపము నుండి విడిపింపబడి మరణం నుండి జీవులమును దాటింపు చేయడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. కానీ రాబో కాలంలో సంభవింపబో శోధనల కాలంలో మిమ్మల్ని తప్పించుకోవటానికి అనగా 6వ అధ్యాయ ప్రకటన గ్రంథము 17వ వచనంలో గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము రానై ఉన్నది, దానికి తాళజాలిన వారెవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధి నుండి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతూ ఉన్నారంట. అది జరుగుతూ ఉంది. అది దర్శనంలో భక్తుడైన యోహాను దాన్ని చూచి వ్రాసి ఉన్నారు. దేవుని ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు వలన బయలుపరచబడిన ఆ ప్రత్యక్షతను అలాగు జనులు మా మీద పడి మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. అది మహాభయంకరమైన దినము, అది గొర్రెపిల్ల ఉగ్రత దినము, దానికి తాళజాలిన వాడు ఎవడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలని యేసుక్రీస్తు ప్రభువారు దాని కొరకు మనం రోధించి ప్రార్థన చేయాలి. ఎందుకనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు, సిలువ మరణముకు అప్పగించిన వారు, సిలువ వేయుడని కేకలు వేసిన వారు, హోసన్నా హోసన్నా అని ఆయనను ఎదుట కేకలు వేసి గాడిద మీద ఆయన ప్రయాణం యెరూషలేముకు వచ్చిన హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన వారు తిరిగి పిలాతు నద్దకు వెళ్ళి సిలువ వేయమని చెప్పిన వారు, ఆయన సిలువ మరణంకు అప్పగించిన వారు, సిలువ వేసిన రోమా అధిపతులు సైనికులు అందరూ ఆయన పొడిచిన వారు చూచేందరూ భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు, అవును ఆమె అలాగూ జరగనై ఉన్నది. అవును, అయ్యో మనం ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సువార్తను, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు మనం వినలేదే, నమ్మలేదే అని చెప్పి సువార్తను, ప్రకటింపబడిన సువార్తను, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. అందుకే అప్పుడు ఆయన వచ్చినప్పుడు విడవబడినప్పుడు రొమ్ము కొట్టుకొనక ముందుగానే సిద్ధపడి మీరు రొమ్ము కొట్టుకొనచ్చు అనగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ సుంకరి ఎలాగూ ప్రార్థన చేశాడో అలాగూ మీరు రోదన చేయుచు ప్రార్థించుచు మీరు రొమ్ము కొట్టుకొంచు ప్రార్థన చేయాలని, పాప క్షమాపణ కొరకు మీరు ప్రార్థన చేయాలని లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలువబడి ఆకాశం కళ్ళెత్తుడికని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అప్పుడు అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలాగూ మీరు ప్రార్థన చేయాలి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ముందుగానే చెప్పిన ప్రకారము ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సమయంలో అయ్యో అయ్యో అని మేము గ్రహించలేదే, మేము వినలేదే, ప్రభువా మమ్మల్ని క్షమించమని చెప్పినా కానీ ఆయన అప్పుడు సమయం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు మనిషి కుమారుడు తన మహిమతోనూ ప్రభావంతోనూ సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు మీరు ఆయన ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారన్నట్లు ఇప్పుడే ప్రార్థన పూర్వకంగా మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ కుటుంబముల కొరకు, మీ కుటుంబముల రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే సెలవిచ్చారు. కాబట్టి దాన్ని బట్టి అందుకే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ముందుగానే ప్రవక్తలు ఇలాగూ ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని వాక్యంలో 3వ వచనంలో యూదా వారికి యెరూషలేం నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనము చల్లక మీ బీడు భూమి పొలము దున్నుడి, బీడై ఉన్న మీ జీవితము, క్రీస్తు లేని జీవితము, రక్షణ లేని జీవితము, పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన జీవితము, దేవునిని ఎరుగున వారై ఉన్నట్టుగా కనబడి ఆయనను మీ క్రియలను బట్టి ఎరుగుని వారుగా ఉన్న మీ జీవితమును, బీడు భూమిగా ఉన్న మీ జీవితమును
దేవుని కొరకు ఫలభరితంగా లేని మీ జీవితములను విత్తబడుతున్న వాక్యము విత్తబడుచున్నది కానీ మంచి నేలలు పడక ముండ్ల తుప్పల్లో రాతి నేలల్లో త్రోపక్క పడిన విత్తనం వలె ఉన్న మీ జీవితములో దున్నుడి, బీడు భూమిని దున్నుడి, దేవుని సన్నిధిని వెదకుడి. ఇదే సమయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాల్లో యెహోవా దొరుకు కాలంలో మీరు ఆయన వెదుకుడు, ఆయన సమీపముండగానే ఆయన వేడుకుని భక్తిహీనులు తమ మార్గం విడిచి వారు దేవుని వైపు తిరగాలని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనంలో మన ప్రార్థనాపూర్వకంగా బీడై ఉన్న పాడై ఉన్న మన భూమిని దున్నాలి. యెహోవాను వెతుకుటకు సమయం. ఇదివరకు ఎన్నడూ చేయని ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇదివరకు ఎన్నడూ లేని విశ్వాసము లోతుగా నడిపించి లోతైన విశ్వాసముతో నిరీక్షణతో కనిపెట్టుచు ఆత్మరక్షణ గలవారమే, ఆత్మను రక్షించడం శక్తి గల వాక్యం ప్రకటింపబడినప్పుడు అది దేవుని వాక్యం అని, యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చిన సువార్త అని, ఆయన ప్రార్థనా పూర్వకముగా మనల్ని సిద్ధపడమని చెప్పిన ఆ వాక్యమును మనము నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడదు. నమ్ముట నువ్వు వల్లైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని, ఆ మహిమ ప్రత్యక్షతలో నీవు పాలివాడుగా నేను పాలివాడుగా ఉండాలని దేవుడు మన ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడాలని, యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడని మనం ఎంతో వింత, ఎంతో చింత, ఎంతో దుఃఖము పొందితివా అనే పాటలు పాడటం మంచిదే. కానీ దాని ప్రకారం ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడు, ఎందుకు ఆయన మనం దుఃఖించవద్దన్నాడు, ఎవరి కొరకు ఆయన దుఃఖించమన్నాడో దాన్ని గ్రహించి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆయన రాకడ కొరకు గొర్రెపిల్ల ఉగ్రతను నుండి మనలను మనలను మన కుటుంబాలను రక్షించుకోవడానికి మనం ప్రార్థనాపూర్వకం సిద్ధపడాలని ఇర్మియా గ్రంథం 4వ వచనం అందుకే సేవకులతో అంటున్నాడు, యుండుట మానుకొని మీ దుష్టక్రియలు 4వ వచనంలో బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత ఎవరు ఆర్పివేయలేరు. ఇప్పుడు మనము మన ఆత్మను ఆర్పకుండా మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్లో ఆత్మను ఆర్పకుడు ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఆ ఆత్మను ఆర్పక ఎవడు ఆర్పివేయలేనంత ఆ దేవుని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మనం రక్షించుకోవడానికి మన ఆత్మను వెలిగించుకొంచు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి నిరీక్షణ గలవారమై ఆత్మయందు తీవ్రత గలవారమై మనం ప్రార్థిస్తూ సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యము రాయబడుతుంది. కాబట్టి యెరూషలేమా యూదావారులారా నివాసులారా దేవునికి లోబడి ఉండుడి, యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోరవుదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి అని దేవుని వాక్యంలో రాయి. అలాగూ ఇప్పుడు సువార్త కూడా అనేక మంది సేవకుల ద్వారా దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఇంకనూ మనం మారు మనసు పొందకపోతే, ఇంకనూ మనం నామకార్థముగా ఉంటే, ఇంకనూ మనం ప్రార్థనా జీవితం బీడు భూములను మనము దున్నక పోతే, ఇదివరకు అన్నాడు బీడు భూమి అంటే నీళ్లు లేని నీటి భూములను మనం విసర్జించి జీవజలమును యేసుక్రీస్తు ప్రభువుగా మనకు అనుగ్రహించిన జీవజలమును మనం పొందుకొని ఇంకనూ ఎండిపోయిన వారం వలె మాంసపు గుండెను కాక రాతి గుండెను కలిగిన వారమై దేవుని ఆత్మను పొందుకోకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఇంకా మనం నామకార్థంగా జీవిస్తుంటే బీడు భూములను దున్నుడి అంటున్నాడు. హోషేయ గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయములో 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమ అయిన కోతను కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్టు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాఢ్యులు నమ్ముకొని నీవు చెడుతన పంటకై దుర్నీతివి కనుక మీరు పాపము అను కోతను కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. కాబట్టి మనం బీడు భూములను దున్నాలని, ఇదివరకు ఎన్నడూ లేని విశ్వాస జీవితాన్ని దేవుని ఉగ్రతను బట్టి ఆయన నిశ్చయించిన దాన్ని తప్పక నెరవేర్చబో కాలము రాబోతుంది. కాబట్టి మనం శోధన కాలంలో తప్పింపబడటానికి, దేవుని ఉగ్రత నుండి మనం రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు పర్వతములతోనూ కొండలతోనూ మా మీద పడుడి గొర్రెపిల్ల ఉగ్రతను భరించలేమని చెప్పి మనం రొమ్ము కొట్టుకొని అయ్యో అని అప్పుడు రొమ్ము కొట్టుకొనక ఇప్పుడే ముందుగానే మనం రొమ్ము కొట్టుకొచ్చు, పాపినే నన్ను కరుణించు ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నా ఆత్మను రక్షించు ప్రభువా, నా కుటుంబమును రక్షించు ప్రభువా, నీ వాక్యము నా హృదయంలో ఈ వాక్యం అనగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమైన నీ వాక్యం సాత్వికంతో అంగీకరించే మెత్తని మనస్సును నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగ 11వ అధ్యాయంలో ఇలాగ దేవుడు 19వ వచనం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు
నేను వారి శరీరంలో ఉండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించుదును. అప్పుడు వారు నాకు జనులయ్యందురు, నేను వారికి దేవుడయ్యందురు. యూదాలో ప్రకటింపము, దేవునికి లోబడి ఉండండి, సువార్తను ప్రకటించండి, బోర ఊదండి అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాలంలో మనకు దేవుని సువార్త ప్రకటింపబడుతున్న కాలంలో మనము ఆ వాక్యమును అంగీకరించే వారముగా ఉండి దేవుని సహాయం పొందుకొని మనం పశ్చాత్తాప హృదయంతో పాపంలో కొంచెం వీడై ఉన్న ఎడారి వలె ఉన్న మన జీవితం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదయ్యా అని చెప్పి మనము ఆశ తపన కలిగి నీటి వాగుల కొరకు ఎదురుచూచే వారముగా, వీడై ఉన్న భూమిని మనం దున్నుకునే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ రొమ్ము కొట్టుకొనొచ్చు, మనము ప్రార్థన చేయాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటువంటి ప్రార్థనా జీవితమును మనం కలిగి ఇదివరకు దున్నని వీడైన భూములను దున్నుచు ఇప్పుడు మనము పాపినైన కరుణించుకో ఆత్మను ఆర్పక మనము దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసంలో స్థిరముగా ఉండి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని, ఆయన ఉగ్రదినం నుండి మనం రక్షింపబడాలని. ఎప్పుడైతే మనము అలాగూ ఉంటామో రాబో కాలంలో శోధన కాలంలో ఆయన తప్పిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఇకనాడు మన పాపములు జ్ఞాపకం చేసుకున్నాక ఆయన ఉగ్రత నుండి మనల్ని కాపాడి, అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 10వ వచనంలో 9వ వచనంలో, కాబట్టి మనం ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. వేళనగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వాడు ఆయన జీవించే చేత మరి నిశ్చయముగా ఇప్పుడు రక్షింపబడతాం. ఆయన ఉగ్రత నుండి మనం రక్షింపబడటానికి ఇప్పుడు మీరు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయడని యేసుక్రీస్తు వారు ముందుగానే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సమయంలో, ఆ ఉగ్రత కాలంలో మనము ఆయన మేఘారుడు వచ్చినప్పుడు మనం విడిచిపెట్టబడిన వారంగా ఉండకుండా ఆయనతో కూడా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16, 17, 18 వచనంలో మేఘంలో కొనుక్కోబడినట్లుగా మనం ఆయనతో కూడా సదాకాలం జీవించినట్లు యోహాను సువార్త 14, నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో కూడా ఉండేలాగా తీసుకుని వెళ్తానని చెప్పినప్పుడు దాని కొరకు మనం సిద్ధపడి విడవబడిన వారంగా మనము ఉగ్రతకు పాలైన వారంగా ఉండకుండా ముందుగానే సిద్ధపాటు కలిగి రక్షింపబడి రోమాపత్రిక 13:11 వచనంలో వాక్యం, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వారు ఎలా ఉండని తెలుసుకొని అలాగూ చేయడం మన విశ్వాసమైనటువంటి రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉన్నది. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నాడు, అన్నిటికీ అంతము సమీపంగా ఉన్నది. వచ్చుచున్నవాడు తప్పక వస్తాడు, ఆయన ఆలస్యం చేయక వస్తాడు. కాబట్టి మనము సిద్ధపరచుకున్న వాటి సిద్ధపాటు కలిగిన సిద్ధపరచు ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమె పరిశుద్ధులవును మహోన్నతులైన తండ్రి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము విడవబడ్డ వారుగా ఉండకుండా రొమ్ము కొట్టుకొచ్చు అయ్యో ఆయన అప్పుడు కేకలు వేయక ముందుగానే మేము రొమ్ము కొట్టుకోవచ్చు. మా పాపని నన్ను కరుణించుకోపో, నా పాపను క్షమించమని ప్రార్థిస్తూ వీడైన మా భూములను మీ ఆత్మ ద్వారా దున్నుకొని ప్రార్థన జీవితంలో కలిగి ప్రతి కుటుంబం నశింపక నిత్యజీవం పొందినట్లు, ఆత్మలో రక్షింపబడినట్లు ప్రభువా, ఈ వాక్యము మంచి నేలలు పడి ఫలించిన విత్తనం ఉండినట్లు సహాయం చేయండి. వీడి ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబానికి కట్టి ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ, శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించి రాబో కాలంలో శోధన కాలంలో ప్రతి ఒక్కరిని తప్పించుటకు గల ప్రార్థనా జీవితం మెలకువగా ఉండి ప్రార్థించి, ఆత్మను ఆర్పకుండా ఎడతెగక ప్రార్థించి, ప్రభువా విసుకక ప్రార్థించి, ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనల చేత మీ నామం మహింపరచు మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను. మా తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడు పరిశుద్ధ ఆత్మ సహాయం మనకు దేవుడు మీ కుటుంబంలోకి అనుగ్రహించి మనందరినీ విడిపించి మరణం నుండి జీవంలోకి దాటింపజేసి ఆయన ద్వారా అనుగ్రహం జీవమును మీకును మీ కుటుంబంలోకి మనందరికీ అనుగ్రహించి ఆయన పరిశుద్ధమైన వాగ్దానం చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడు దీవించును గాక.